నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అన్ని రంగాల్లో ప్రపంచ స్థాయి నగరాల సరసన చేరేందుకు సిద్ధమవుతోంది హైదరాబాద్ మహానగరం. కానీ చిరుజల్లుల్ని మాత్రం తట్టుకోలేకపోతోంది. వర్షాభావ పరిస్థితులతో నీటి కోసం కష్టాలు పడుతున్న భాగ్యనగరం వర్షం వస్తోందంటే సంతోషించాల్సింది పోయి ఉక్కిరిబిక్కిరవుతోంది. వర్షంతో నీటి కొరత తీరుతుందన్న ఆనందం పక్కకు వెళ్లి రోడ్లు నదుల్ని తలపిస్తూ ఉండటం, వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోవడం, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడం లాంటి సమస్యలతో జనం బెంబేలెత్తుతున్నారు. చినుకు పడుతోందంటేనే దడదడలాడాల్సి వస్తోంది. గంటల కొద్దీ ట్రాఫిక్ చక్రబంధనంలో ఇరుక్కుని విలువైన సమయం వృధా చేసుకోవడమే కాదు, ఆ హైరాణాలో ప్రమాదాల బారిన పడి తీవ్రంగా నష్టపోవలసి వస్తోంది. వందల ఏళ్ల చరిత్ర గల హైదరాబాద్ మహానగరాన్ని కొద్దిపాటి సాధారణ వర్షాలే గజగజా వణికేలా చేస్తున్నాయి. చిన్న వర్షం పడినా నగరవాసికి కష్టాలు సర్వసాధారణంగా మారాయి. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు. చినుకు రాలితే నగరజీవి చిగురుటాకుల్లా వణకాల్సిందే. ఇందులో సమస్య వచ్చినప్పుడల్లా ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే నాయకుల విషయం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏదేమైనా నష్టపోయేది, ఇబ్బందులు పడాల్సింది మాత్రం సాధారణ ప్రజలే. ప్రస్తుత వర్షాలు, రోడ్లపై జనం పడుతున్న అవస్థలు చూస్తే ప్రపంచస్థాయి నగరంగా మారుతున్న భాగ్యనగరం వర్షం తట్టుకునే స్థాయికి ఎప్పుడు వెళుతుందో అనే ప్రశ్నకు సమాధానమే లేకుండా పోతోంది. వర్షం పడిందంటే హడావుడిగా కార్యాలయానికి చేరుకోవాలనే తాపత్రయంతో బయలుదేరిన నగరజీవి అటు కార్యాలయానికి, తిరిగి ఇంటికి చేరుకోలేని దుస్థితి. ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరితే కేవలం 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్యాలయం లేదా సంస్థకు చేరుకునేందుకు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. తీరా కార్యాలయానికి వెళ్లే సమయానికి పని గంటలు దాదాపుగా ముగిసిపోతాయి. తిరిగి ఇంటికి చేరాలంటే ఏ అర్ధరాత్రో అవటం ఖాయం. ఇది కేవలం ఒక్కరోజు సమస్య కాదు. 4 చినుకులు రాలిన ప్రతిసారి ఎంతో కొంత ఇబ్బందులు మాత్రం తప్పటం లేదు. సమస్య ఎదురైనప్పుడల్లా నాయకులు, అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించటం, హామీలు ఇవ్వటం షరామామూలే. ఆ తరువాత ఎక్కడి గొంగళి అక్కడే. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో చారిత్రక నగరంగా, జీవించేందుకు అత్యంత సౌకర్యవంతమైన నగరంగా పేరు సంపాదించింది. అలాంటి నగరం వర్షాన్ని ఎదుర్కోవడంలో మాత్రం విఫలమవుతోంది. రోడ్డు మొత్తం గుంతలు అయిపోయింది సార్. గుంతలు అయిపోయింది. మేము డ్రైవింగ్ చేయాలంటే మన నడుము విరిగిపోతా ఉన్నాయి. లూజ్ మోషన్స్ అవుతున్నాయి. ప్రతిరోజు ఇదే పరిస్థితి. వర్షం మొత్తం ఎక్కడ వాళ్ళు తెలియదు. రోడ్డు ఎంత లోతుందో తెలియదు. టైర్ డ్యామేజ్ అవుతున్నాయి, టైర్ పంక్చర్ అవుతున్నాయి. ఇంత చండాలమైన రోడ్లు ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఫస్ట్ ఈ హైదరాబాద్ ఇంత చెత్త రోడ్లు అసలు నవ్వుతో నా భవిష్యత్తు. అంతే. ఏదో మెట్రో వర్క్ అని చెప్పి ఆపుతున్నారా, మరి ఎందుకు ఆపుతున్నారో తెలియదు. మరి మెట్రో వర్క్ లేని దగ్గర కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉన్నది. రోడ్లు వర్షం పడితే అసలు ఎక్కడ పడితే వస్తామా అన్నది ఉన్నది భయం. అట్లా ఉన్నది. వరుసగా వారం రోజుల పాటు కురిసిన వర్షాలతో నగరజీవి ఒళ్ళు గుల్లయింది. కేవలం 1.5 కిలోమీటర్ వెళ్లాలన్నా గంటల తరబడి ట్రాఫిక్ ఎదుర్కోవలసి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్లో ప్రయాణం నరక కూపంగా మారింది. కేవలం 20 నుంచి 20 మిల్లీమీటర్ల వర్షం కురిసిందంటే చాలు, ఎక్కడ రోడ్డుందో, ఎక్కడ మ్యాన్హోలుందో తెలియని దుస్థితి. పెద్ద సంఖ్యలో రోడ్లు, కాలనీలు నీట మునుగుతాయి. రికార్డు స్థాయిలో చెన్నై, ముంబైల్లో గతంలో నమోదైన వర్షపాతం హైదరాబాద్లో వస్తే ఏంటనే ప్రశ్న వింటేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. దినం ఇదే తవ్వ మాది పోయేది 15 నిమిషాలు 20 నిమిషాలు ఆడిది మాకు 1 గంట పడుతుంది. 15-20 నిమిషాలు అర్ధ గంట లేట్ అయితే అక్కడ మొత్తం దినం పని వర్కౌట్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. వర్షం పడితే అస్సలే మన ప్రాణంకి రిస్క్ ఉన్నదండి. బండి పైన పడిపోతే బొక్కలు ఇరికిపోతున్నాయి, కొంతమంది అయితే చచ్చిపోతున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు చిన్నపిల్లలతో చాలా ఇబ్బందిగా ఉందండి నడపాలంటే. కనుక బైకుల మీదనే కాదు, కార్లో ఎలా వెళ్ళినా కూడా ఇబ్బంది. నీళ్ళు ఒకటి ఎక్కడికక్కడ, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, ఎక్కడికక్కడ తవ్వేశారు. ఎక్కడ కనీసం చేసిన చోట కనీసం పూడ్చేవాళ్ళు కూడా లేరు. నల్లాలు వేస్తున్నారు, నల్లాలు తవ్వేస్తున్నారు, కానీ పూడ్చేవాళ్ళు కూడా ఉండట్లేదు. ఎక్కడికక్కడ అట్లనే తవ్వేస్తున్నారు. డైలీ వస్తున్నా అంటే ఒక టైర్ పోయింది నాది. ఈ పరిస్థితి చిన్న చిన్న కళ్ళు ఉంది,
పరిస్థితి అంతా పంచర్ అయిపోయింది బండిలు. నిన్ననే 1300 రూపాయలు ఖర్చు చేసి ఒక కొత్త టైర్ వేసిన. రోడ్ ఎప్పుడు వేపిస్తారో ఏమో తెలియదు. అది చేస్తే జర మంచిది. మాకు కూడా డైలీ ఇంకో 12-13 సార్లు ఇట్లనే వెళ్ళిపోతూనే ఉంటాం. చాలా యాక్సిడెంట్ అవుతుంది. వాళ్ళేమో ముంగట పోతున్నారు, బండి ఆపేస్తున్నారు, మేము పోయి కొట్టేస్తున్నాం వాళ్ళని. అది ఎప్పుడు చేంజ్ చేస్తారో మీరే చెప్పాలి అది వాళ్ళకి. అరే వర్షం అంటే చాలా టూ మచ్ అన్న. బైక్ కనపడుతుంది అన్న, లేకిన్ ఎక్కడ పోవాలో ఏమో అర్థం కాలేదు. ఎందుకంటే నీళ్ళు మొత్తం ఉంటుంది, ఎక్కడ కట్టెలు ఉంటుంది ఏమో తెలియదు. అది మిల్లీమీటర్ల వర్షానికి ఇటీవల ట్రాఫిక్ నరకం నగరంలోని ప్రతి పౌరుడికి ఎదురైంది. రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. అత్యవసర అవసరాలున్న వారి పరిస్థితి మాటల్లో చెప్పలేం. దూర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు అటు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోలేక, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లకు వెళ్లే దారి కానరాక తీవ్ర అవస్థలు పడ్డారు. అలా అక్కడా ఇక్కడా అని కాదు, వర్షం దెబ్బకు మహానగరం మొత్తం వాస్తవ దుస్థితిని కళ్లకు కట్టింది. నగరంలోని చాలా ప్రాంతాలు వర్షం కష్టాన్ని ఎదుర్కొన్నాయి. జంట నగరాల్లో అన్ని ప్రాంతాలు ఏదో విధంగా వర్షానికి బాధితులుగానే మిగులుతున్నాయి. చుక్క రాలిందంటే చాలు నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోవలసిందే. అశోక్ నగర్, అంబర్పేట జంక్షన్, శివం రోడ్, ఎర్రమంజిల్ కూడలి, అమీర్పేట, పంజాగుట్ట, మలక్పేట, నల్గొండ చౌరస్తా, బేగంపేట్, నాచారం, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇలా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు తలకు మించిన భారంగా మారుతోంది. కారణం రోడ్లపై వర్షపు నీరు చేరటమే. లకడీకపూల్ కూడలి, అసెంబ్లీ ఎదుట, యాబిడ్స్ నుంచి కోటికి రహదారి, చాదర్ఘాట్, మలక్పేట్, సంతోష్ నగర్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్లలోతు నీళ్లు నిల్వ ఉంటున్నాయి. అప్పటికప్పుడే ఎవడైనా చచ్చిపోతే అప్పుడు మాట్లాడతారు, కానీ ముందుగా ఒక ప్లాన్ అంటూ లేదు. ఈ సిస్టమ్ని, డ్రైనేజ్ సిస్టమ్ని బాగు చేయడానికి అని, రోడ్డు వ్యవస్థను బాగు చేయడానికి. అది అసలు ఎప్పుడు గుంతలు ఉంటాయి ఇక్కడ, ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎనీ టైం వర్షం పడని వర్షం పడకపోని ఆ మున్సిపల్ ప్రాబ్లమా మీ ప్రాబ్లమా ఎవరు తెలియదు. అది ఎనీ టైం ప్రాబ్లము ఇక్కడ, ఎనీ టైం ప్రాబ్లము, ఎనీ టైం జాము. మేము పోనీకి మ్యాక్సిమం లోపల పోయి బయట రానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. మాకు ట్రాఫిక్ జామ్, మాకు క్యాన్సిల్ చేయండి. నేను ఆర్టీసీ ఎంప్లాయీ, క్యాన్సిల్ చేయడానికి రాదు మాకు జామ్లో. ఎంసెట్ డిప్యూటీ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు, కానీ ఇలాంటి టైంలో చేయలేము. ఇది వర్షం పడ్డపడితే మరీ ఘోరం. ఇంకా వాస్తవంగా మహానగర డ్రైనేజ్, వర్షపు నీటి పైపు లైన్లు కేవలం గంటకు 20 మిల్లీమీటర్ల వర్షపాతానికి వచ్చే వరద మాత్రమే తట్టుకోగలవు. కానీ వర్షాలు అంతకన్నా ఎక్కువగానే కురుస్తున్నాయి. ఫలితం చేసేదేమీ లేక అధికార యంత్రాంగం చేతులెత్తేస్తోంది. చాలా ఏళ్లుగా ఇదే తంతు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా డ్రైనేజ్ వ్యవస్థను బాగుచేసే కార్యాచరణ లేకపోవడంతో నగరజీవికి చినుకు పడిందంటే వణుకు మొదలవుతోంది. కొద్ది రోజులుగా నగరంలో ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వస్తున్న సమస్య ఇది. రోడ్లపై ఉన్న నీటిలో ప్రయాణం ప్రాణంతో చెలగాటం లాంటిదే. ఎక్కడ మ్యాన్హోల్స్ తెరుచుకుని ఉంటాయో అన్న భయంతో నీరు లేని వైపు నుంచి వాహనాలను నడిపేందుకు ప్రయత్నించడంతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. కొన్ని చోట్ల రహదారులు ఛిద్రమై పెద్ద పెద్ద గుంటలు ఏర్పడ్డాయి. వాటిని తప్పించుకునే ప్రయత్నంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొన్నిసార్లు పోలీసులు కూడా చేతులెత్తేయడం తప్ప చేసేదేమీ లేకుండా పోతోంది. ఇటీవల హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షాలు జనజీవనాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితికి తెచ్చాయి. అది కూడా సగటు వర్షపాతం 7 సెంటీమీటర్లకు మించలేదు. అయితేనే సికింద్రాబాద్, ఖైరతాబాద్, ఎంజీబీఎస్ పరిసరాలు, చాదర్ఘాట్, హైటెక్ సిటీ ఇలా ఒకటేమిటి ప్రతి ప్రాంతంలో ప్రయాణికులు నానా ఆగచాట్లు పడ్డారు. ప్రధాన రహదారుల్లోనూ అడుగుల మేర నిలిచిన నీటితో ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు ఎక్కడికక్కడ చిక్కుకుని చుక్కలు చూపించాయి. గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా రోడ్లపై గుంతల నుంచి ఎలాంటి ఉపశమనం లభించడం లేదు. ఈ పరిస్థితిపై క్షేత్రస్థాయి చిత్రాన్ని ఓసారి చూద్దాం.
చిన్నపాటి వర్షానికి హైటెక్ సిటీ ప్రాంతంలోని రహదారులన్నీ కూడా జలమయమైపోతున్నాయి. వర్షం నీరు నిలిచిపోవడం కారణంగా రహదారులు కొట్టుకుపోయి గుంతలు ఏర్పడుతున్నాయి. ఇక మనం చూడొచ్చు రహదారి అంతా కూడా పాడైపోయి ఇసుక తేలినటువంటి దృశ్యాలను. ప్రస్తుతం ఈ ఇసుక తేలి దానిలో వర్షం నీరు అంతా నిలిచిపోయింది. ఇలాంటి రహదారుల్లో నిత్యంగా వేలాది మంది ఈ హైటెక్ సిటీ ప్రాంతానికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఐటీ సంస్థల్లో పనిచేయడానికి వచ్చేటువంటి ఉద్యోగులంతా కూడా ఈ రహదారిలో ప్రయాణించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ రహదారిలో అంటే కాస్తపాటి వర్షం పడినా కూడా ఇక్కడ నీరంతా నిలిచిపోవడంతో ట్రాఫిక్లు కూడా గంటల తరబడి జామ్ అవుతుంది. కిలోమీటర్ దూరం వెళ్లాలన్నా దాదాపు గంట సేపు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా వర్షం నీరు గుంతలు నిలిచి ఉండడం వల్ల ఎక్కడ గుంతలు ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. దీంతో ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఇక మరోవైపు ఈ ట్రాఫిక్ జామ్ల కారణంగా వర్షం నీరు నిలిచిపోవడం వల్ల కార్యాలయాలకు వెళ్లే వాళ్ళకు కూడా చాలా ఆలస్యం అవుతుంది. ఫలితంగా ఉత్పాదకత కూడా తగ్గుతుంది. ఇక ద్విచక్ర వాహనాల మీద వచ్చే వాళ్ళు ఇలా గంటల తరబడి ప్రయాణం చేయడం అంత మంచిది కాదని ఇప్పటికే పలు నివేదికలు చెప్పాయి. మరోవైపు వారు గంటల తరబడి ప్రయాణం చేయడం వల్ల వెన్ను సంబంధిత వ్యాధులను ఎదుర్కొన్న వాళ్ళ సంఖ్య కూడా నగరంలో పెరుగుతుంది. ఇది అంత మంచిది కాదని రహదారులు నగరంలో అంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి రహదారుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందని ఇప్పటికే ప్రభుత్వాలకి దృష్టికి పలుమార్లు తీసుకెళ్ళినప్పటికీ కూడా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాని విషయాలు మనం గమనించవచ్చు. ప్రస్తుతం మనం ఉన్న గచ్చిబౌలిలోని 4 రోడ్ల కూడల వద్ద మనం ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు గమనించినట్టయితే వర్షం నీరు నిలిచిపోయి ఈ రహదారిలో వెళ్ళేటువంటి వాహనాలంతా కూడా నెమ్మదిగా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ పరిస్థితి ఇలాగా కొనసాగితే భవిష్యత్తులో మంచిది కాదని, అదేవిధంగా ఈ రహదారిలో ప్రయాణించే వాళ్ళు వివిధ రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి నివేదికలు చెప్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఈ రహదారుల విషయంలో చర్యలు తీసుకున్నట్టయితే కనుక పరిస్థితులు మరింత అధ్వానంగా తయారయ్యే పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ కేవీరావుతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. వర్షం అంటే ఎవరికైనా హర్షమే, కానీ చినుకు పేరు చెప్తేనే నగరవాసులు చికాకు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే రహదారులన్నీ కూడా సాగరంలా మారుతున్నాయి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని రేతిఫైల్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాము. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలను కలిపే ప్రధాన రహదారి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా, రైల్వే స్టేషన్ నుంచి ఇళ్లకు వెళ్ళాలన్నా ప్రయాణికులకు ఇది ప్రధాన రహదారి. ఇక్కడ నుంచి ఉప్పల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, సంతోష్ నగర్ ఈ ప్రధాన రహదారులన్నీ కూడా ఈ రహదారి మీదుగానే వెళ్ళాలి. అయితే ఇక్కడ మాత్రం చిన్నపాటి వర్షానికే మోకాళ్ళలోకి పైగా నీళ్లు చేరి ఇక్కడ వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ ఓలిఫెంటా బ్రిడ్జ్ కింద ఉన్న ఈ రహదారి ప్రాంతం లోతట్టుగా ఉండడంతో వర్షపు నీళ్ళు అన్నీ కూడా ఇక్కడికి వచ్చి చేరుతుంది. దీనివల్ల చిన్నపాటి వర్షానికి కూడా మోకాళ్ళతో నీరు వచ్చి చేరుతుంది. ఈ నీళ్ల వల్ల ఈ రహదారి మొత్తం గతుకులమయంగా మారింది. జిహెచ్ఎంసీ అధికారులు 100 సార్లు మరమ్మతులు చేసినప్పటికీ అది అప్పటి వరకే పరిమితం అవుతుంది. తర్వాత 2-3 రోజులైనా తిరిగి మరమ్మతులకు గురవుతుంది. అయితే ఈ ఒలిఫెంటా బ్రిడ్జ్ పైన సుమారు 10 రైల్వే ట్రాక్లు ఉన్నాయి. ఈ రైల్వే ట్రాక్ల మీదుగానే రైళ్లు అక్కడ స్టేషన్కి చేరుతుంటాయి. అయితే దీని కింద ఈ రహదారిని కొంచెం లోతట్టుగా ఉన్న ఈ రహదారిని ఎత్తుకుపెట్టడానికి ఎలాంటి వీలు లేదు. ఎందుకంటే పైన ఒలిఫెంటా బ్రిడ్జ్ ఉండడం వల్ల రైల్వే శాఖ అధికారులు దీనికి మరమ్మతులకు ఒప్పుకోవడం లేదు. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన మురుగునీటి వ్యవస్థనే ఇటు ఉంది. ఇటు చిన్నపాటి వర్షానికి మ్యాన్హోల్ నుంచి వర్షపు నీరు బయటికి వచ్చి చేరడంతో మురికి నీరు, వర్షపు నీరు మొత్తం చేరి రహదారి మొత్తం చిన్నాభిన్నంగా తయారవుతుంది. అయితే ఈ వాహనదారులు మాత్రం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటూనే ఉంటున్నారు. జిహెచ్ఎంసీ కేవలం తాత్కాలిక మరమ్మతు చేసి చేతులు దులుపుకోవడమే కాకుండా రైల్వే శాఖ అధికారులతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లి ఈ రేతిఫైల్ బస్ స్టాప్ దగ్గర శాశ్వత పరిష్కారం చేసే తప్ప వాహనదారులకు ఇప్పటి తప్పేలా లేవు. వర్షపు నీటి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే మరో ప్రాంతం జేబీఎస్ సెంటర్. ఇక్కడ కూడా చిన్నపాటి వర్షానికే మోకాళ్ళలోతు నీరు చేరుకుంటుంది. ఈ ప్రధాన రహదారి పైన వర్షపు నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది కూడా ప్రధాన ప్రాంతం. ఇక్కడ జీడిమెట్ల, బోయిన్పల్లి, బాలానగర్, మేడ్చల్ వెళ్లే ప్రాంతాలతో పాటు ఈ జేబీఎస్ బస్టాండ్ పక్కనగా ఇటు హైవేకి వెళ్ళడంతో పాటు సిద్దిపేట, కరీంనగర్ ఈ ప్రాంతాలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఇటు కూడా మారేడుపల్లి, సంగీత్ ఇటువైపు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ కూడలి మొత్తం కూడా ఇప్పుడు సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ చిన్నపాటి వర్షానికే కూడా ఇక్కడ దాదాపు మోకాళ్ళతో నీరు చేరడంతో ఈ కూడలి వద్ద మొత్తం వాహనాలు మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. దాదాపు ఈ సిగ్నల్ దాటడానికి దాదాపు నిమిషాలు పట్టే సమయానికి గంటల వ్యవధి పడుతుందని చెప్పి వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన డ్రైనేజ్ వ్యవస్థ ఉండడం వల్లనే ఇక్కడ దాంతోనే ప్రస్తుతం జిహెచ్ఎంసీ నెట్టుకొస్తుంది. దీన్ని ఆధునీకరించలేదు, మరమ్మతులతోనే సరిపెట్టుకొస్తున్నారు. ఇక్కడ వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతుండడం వల్ల గోతులకు తాత్కాలిక మరమ్మతులు చేసి గుంతలు పూడుస్తున్నారు తప్పితే శాశ్వత చర్యలు తీసుకోవడం లేదు. దీనివల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడి ట్రాఫిక్ జామ్ వల్ల గంటల కొద్దీ సమయం
వేస్ట్ అయిపోతుంది. జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ కూడా జేబీఎస్ సెంటర్లో కూడా శాశ్వత ప్రాతిపదికన నాలాలను ఏర్పాటు చేయడంతో పాటు మ్యాన్హోల్లను కూడా శుభ్రపరిచి మురుగునీటి నిలిచిపోకుండా శాశ్వత చర్యలు తీసుకుంటే ఇక్కడ వాహనదారులకు ఇక్కట్లు తప్పే అవకాశం ఉంది. భాగ్యనగరంలో ప్రయాణం నరకంగా మారిన ప్రాంతాల్లో చెప్పుకోదగిన మరో ప్రాంతం చాదర్ఘాట్. ఈ చాదర్ఘాట్ నుంచి మిగతా ప్రాంతాలకు ప్రయాణించాలంటే నిజంగానే నడ్డి విరగాల్సిన పరిస్థితి నెలకొంది. కారణం ఇందుకు విశ్లేషించినట్లయితే ఇక్కడ సాధారణంగా అంటే ప్రధానంగా ఇక్కడ మెట్రో పనులు జరుగుతుండడం ఒకటైతే, రెండోది వర్షం పడినప్పుడు ఇక్కడ వాహనాలు ఇరుక్కుపోవడం, మూడోది ఇక్కడ ఉన్నటువంటి రహదారి మొత్తం గుంతలమయంగా మారడం. ఈ 3 కారణాల వల్ల ఇక్కడ ఈ మార్గం గుండా ప్రయాణించాలంటే వాహన చోదకులు కానీ, ఇటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వాళ్ళు కానీ, వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించే వాళ్ళు కానీ నరకంగా అనుభవించాల్సిన పరిస్థితి ఇక్కడ చాదర్ఘాట్ వద్ద ఉంది. అయితే ఈ చాదర్ఘాట్ వద్ద రైల్వే బ్రిడ్జి మలక్పేట స్టేషన్కి సంబంధించి రైల్వే బ్రిడ్జి నుంచి మెట్రో పనులు జరుగుతుండడం కారణంగా రోడ్డుకు రహదారికి ఇరువైపులా మెట్రో రహదారి కోసం ఇక్కడ చాదర్ఘాట్ వద్ద రహదారిని కుంచడం జరిగింది. అందువల్ల కోటి నుంచి వచ్చే వాహనాలు కానీ, అదేవిధంగా ఎల్బీనగర్ దిల్షుక్ నగర్ నుంచి కోటి వైపు వెళ్లే వాహనాలన్నీ కూడా ఇక్కడికి రాగానే పూర్తిగా సింగిల్ వేలో వెళ్లడం ద్వారా ఇక్కడ మొత్తం రహదారి మొత్తం స్తంభించిపోతుంది. వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతుంటాయి. వర్షం పడినప్పుడు ఇక్కడ మాత్రం నిజంగానే వాహన చోదకులు నరకం అనుభవించాల్సిన పరిస్థితి ఇక్కడ ఎదురవుతుంది. కారణం ఏంటంటే చాదర్ఘాట్ నుంచి అటువైపుగా వెళ్లే వాహనాలు వర్షాభావం కారణంగా ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ నెలకొంటే ఇక్కడ ఈ చాదర్ఘాట్కు నుంచి నల్గొండ క్రాస్ రోడ్ వరకు రహదారి మొత్తం గుంతలమయంగా ఉండడం, మెట్రో పనుల వల్ల రహదారి మొత్తం దెబ్బతినడం కారణంగా గుంతల్లో నీరు నిలిచి మొత్తం వాహనాలు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి ఇక్కడ నెలకొంది. అయితే ట్రాఫిక్ సంబంధించి రాకపోకలు స్తంభించడంతో మెట్రో పనులు జరుగుతుండడంతో ట్రాఫిక్ యంత్రాంగం కూడా ఇటువైపు కోటి వైపు వెళ్లే వాహనాలను ముసారాంబాగ్ నుంచి దారి మళ్లించారు. ముసారాంబాగ్ గోల్నాక అదేవిధంగా కోటి నుంచి ఒకవైపుగా పెద్ద వాహనాలను, వ్యక్తిగత వాహనాలను, అదేవిధంగా కొన్ని ఆర్టీసీ బస్సులను అటువైపుగా మళ్లించినప్పటికీ ఈ ప్రాంతంలో కూడా ఇంకా ట్రాఫిక్ సమస్య ఇంకా ప్రయాణికులను వెంటాడుతూనే ఉంది. వర్షం పడినప్పుడు మాత్రం చాదర్ఘాట్ ఇక్కడ ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి వద్ద నీరు నిలవడం, మెట్రో పనుల కారణంగా రహదారి కుంచుకుపోవడం, మరోవైపు అటు నుంచి మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి జిల్లాలకు విజయవాడ జాతీయ రహదారి కావడంతో ఎల్బీనగర్ మీదుగా జిల్లా వైపు వెళ్లేటువంటి ఆర్టీసీ బస్సులు కూడా ఈ మార్గంలోనే ప్రయాణించడం కారణంగా ఇటు సాధారణ బస్సులు, వ్యక్తిగత వాహనాలు, అదేవిధంగా ఆటోలు ఇలా ఒకటి తర్వాత ఒకటి తీవ్రంగా వాహనాల రద్దీ పెరగడంతో ఈ చాదర్ఘాట్ వద్ద ప్రధాన సమస్య నెలకొంది. గంటల తరబడి ఇక్కడ నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వేలాది పని గంటలు వృధా అవడం, ఇటు ఉద్యోగుల్లో నిరాసక్తత, నిరుత్సాహాన్ని వెలవడమే కాకుండా ఏదైనా అత్యవసర పని మీద వెళ్లే వ్యక్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఇక్కడ చాదర్ఘాట్ వద్ద నెలకొంది. కెమెరామెన్ రాజు యాదవ్తో సతీష్, ఈటీవీ న్యూస్, చాదర్ఘాట్. బల్దియా ఆదాయంలో అధిక భాగం రహదారులకే ఖర్చు. అయినా నగరవాసులకు తప్పని తిప్పలు. నడి రోడ్డుపై నరకయాతన. 5 ఏళ్లలో 4,000 కోట్ల రూపాయలు కృష్ణార్పణం. విశ్వనగరం, భాగ్యనగరంలో రోడ్ల దయనీయ పరిస్థితి వెనుక విస్తుగొలిపే వాస్తవాలివి. గుత్తేదారులు, అధికారులు మిలాఖత్ కావడం వల్ల కనీస ప్రమాణాలు లేకుండా జరుగుతున్న రోడ్ల నిర్మాణం అంతిమంగా ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. రాష్ట్ర రాజధానిలో రహదారుల నిర్మాణంలో చోటు చేసుకుంటున్న ఈ భారీ అక్రమాలపై ఎవరూ ఎందుకు నోరు మెదపడం లేదన్నదే ప్రశ్న. ఏటా రహదారులు నిర్మించడం, నాణ్యత లోపంతో కొన్నాళ్లకే గోతులు పడటం చాలా కాలంగా భాగ్యనగర వాసికి చుక్కలు చూపిస్తున్న నరక యాతన ఇది. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారో అవన్నీ ఏ మురికి కాల్వలో కొట్టుకుని పోతున్నాయో అర్థం కాదు. ఒక్కో రోడ్లో 30% వరకు నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తినా పట్టించుకునే నాథుడే కనిపించడు. కొన్ని చోట్ల మరీ విడ్డూరమైన పరిస్థితి. ఏటా వర్షాకాలానికి ముందు రోడ్డు వేస్తారు. కనీసం రోలింగ్ అయినా సక్రమంగా చేయకపోవటం, నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా గాలికి వదిలివేయటం. ఇలా కారణాలు ఏవైనా
వానాకాలం ముగిసేసరికే రోడ్డు ఆయుష్ తీరిపోతోంది. హైదరాబాద్లో రోడ్ల పరిస్థితి వర్ణించడానికి మాటలే సరిపోవు. ఎక్కడ చూసినా అద్దంలా మెరవాల్సిన రోడ్లు అక్రమాల ధాటికి ఛిద్రమైపోతున్నాయి. గత 5 ఏళ్లలో భాగ్యనగరంలో రోడ్ల నిర్మాణంపై సర్కార్ పెట్టిన ఖర్చు అక్షరాల 4,000 కోట్ల రూపాయలు. బల్దియా ఆదాయంలో అధిక భాగం రహదారులకే ఖర్చు చేస్తున్నా మెరుగుపడకపోగా రోజురోజుకి అధ్వాన్నంగా తయారవుతున్నాయి. ఏ రోడ్డుపై చూసినా పెద్ద పెద్ద గుంతలే. ఆదమరిచి అడుగేస్తే ఆస్పత్రిలో చేరాల్సిందే. గుత్తేదార్ల అవినీతి, అధికారుల అలసత్వం వెరసి నడి రోడ్డుపై నగరజీవి ముప్పతిప్పలు పడుతున్నాడు. హైదరాబాద్లో మొత్తం 9,200 కిలోమీటర్ల పొడవున రోడ్లున్నాయి. ఇందులో 300కు పైగా రోడ్లు జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉన్నాయి. ఈ రోడ్ల మరమ్మతుల కోసం ఏటా దాదాపు 200 కోట్లు, కొత్తగా నిర్మాణాలకు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఒక రోడ్డు పాడైతే వెంటనే గుత్తేదారుకు నిర్మాణ కాంట్రాక్ట్ను అప్పగిస్తున్నారు. అతడు రాత్రికి రాత్రే ఒక పొర తారు మిశ్రమంతో రోడ్డు నిర్మాణం పూర్తి చేసేస్తున్నాడు. అది కొద్ది రోజులకే తిరిగి గోతులమయంగా మారుతోంది. కోట్ల రూపాయల ఖర్చు నేలపాలవుతోంది. కాలనీల్లో రహదారుల పరిస్థితి మరీ దయనీయం. ప్రస్తుతం హైదరాబాద్లోని ఏ రోడ్డుకు 2 వైపులా డ్రైనేజీ సౌకర్యం లేదు. ఏటా కొన్ని రోడ్లలో డ్రైనేజీ వ్యవస్థను నిర్మించినా పరిస్థితి ఇంత అధ్వానంగా ఉండేది కాదు. కానీ కొన్నేళ్లుగా ఇక్కడ తిష్టవేసిన గుత్తేదారులు పరస్పర అవగాహనతో పనులు దక్కించుకుని ఇష్టారాజ్యంగా రోడ్డు నిర్మిస్తున్నారు. హాట్ మిక్స్ ప్లాంట్లో తయారైన తారు మిశ్రమాన్ని కనీసం 120 డిగ్రీల వేడితో ఉండగా రోడ్డుపై పొయ్యాలి. కానీ కనీస వేడి కూడా లేని తారును రోడ్లపై పోస్తున్నారు. సరిగ్గా రోలింగ్ చేయటం లేదు. డ్రైనేజీ లేదు కాబట్టి రోడ్డును కాస్త వాలుగా నిర్మించాలి. అది చేయకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపై నిలిచి 2 నెలల్లోపే గోతులు పడుతున్నాయి అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఎందుకిలా జరుగుతోంది అంటే గుత్తేదారులు, అధికారులు మిలాఖాత్ కావడం వల్లనే అనేది కాదనలేని వాస్తవంగా చెప్పుకోవాలి. బల్దియాలో తిష్ట వేసుకుని కూర్చున్న కొందరు ఇంజనీర్లు గుత్తేదారులను ముందు పెట్టి వాళ్లే ఉపగుత్తేదారులుగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల ప్రకారం నగరంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రాత్రిపూట మాత్రమే రోడ్లు నిర్మించాల్సింది. అదే అలుసుగా తారు, సిమెంటు వంటివి ప్రమాణాల మేరకు వాడకుండానే నిర్మాణాలు కానిచ్చేస్తున్నారు. ఫలానా పనిలో అక్రమం జరిగిందంటూ నాణ్యతా విభాగం అధికారులు గాని, బాధ్యత తీసుకున్న సంస్థలు కానీ 4 ఏళ్లలో ఒక్కసారైనా నివేదిక ఇవ్వలేదంటే అధికారులు, గుత్తేదారుల స్నేహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. రహదారి నిర్మించుకున్న 2 ఏళ్ల వరకు రోడ్డుపై చిన్న గుంత పడినా గుత్తేదార్దే బాధ్యత. ఈ నిబంధన అమలు చేయించే అధికారులే కరువయ్యారు. ఇదే అమెరికా, బ్రిటన్లలో అయితే వాషింగ్టన్, న్యూయార్క్, లండన్ మహానగరాల్లో రోడ్ల నిర్మాణం, ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతల్ని రాష్ట్ర ఇంజనీరింగ్ విభాగాలు తీసుకున్నాయి. రోడ్డు దీర్ఘకాలం మన్నేందుకు 2 వైపులా డక్ట్తో కూడిన డ్రైనేజీలు నిర్మిస్తారు. ఒక్కో రోడ్డును ఒక్కో గుత్తేదారు సంస్థకు అప్పగించి నిర్వహణ వ్యయం చెల్లిస్తారు. 5 ఏళ్లపాటు గుత్తేదారే నిర్వహణ చూసుకోవాలి. రోడ్డును తవ్వాల్సొచ్చినా, ఇతరత్రా అత్యవసర పనులు చేపట్టాలన్నా విద్యుత్తు, తాగునీటి పంపిణీ సంస్థ ఇలా సంబంధిత విభాగాలతో చర్చించాకే ముందుకెడతారు. అందుకే అక్కడి రోడ్లు ఎప్పుడూ అద్దంలా ఉంటున్నాయి. రహదారుల ఈ అధ్వాన స్థితిపై కొంతకాలం క్రితం తీవ్రంగా స్పందించిన పురపాలక మంత్రి కేటీఆర్ ఇంజనీర్ల కమిటీ వేశారు. అమెరికా తరహాలో 5 కారిడార్లలో 1000 కిలోమీటర్ల పొడవున 4 లైన్ల రోడ్డును డ్రైనేజీ డక్ట్లతో నిర్మించాలని, 5 ఏళ్లు నిర్వహణ బాధ్యతను సంబంధిత గుత్తేదారుకే అప్పగిస్తే ఫలితముంటుందని ఈ కమిటీ నిర్ణయించింది. అంతర్గత రహదారుల నిర్వహణ బాధ్యతల్ని గుత్తేదారులకే అప్పగించాలని భావిస్తున్నారు. కానీ అదంతా ఎప్పటికి వాస్తవ రూపంలోకొస్తుంది? చినుకు పడితే చిత్తడిగా మారుతూ చుక్కలు చూపిస్తున్న యాతనల నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుంది అన్నదే ప్రభుత్వం, బల్దియా యంత్రాంగం తక్షణం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.